లైవ్లో ఉంది. సినిమాలో ఎవరంటే హలో ఎంకేజీఆర్, యాక్చువల్గా ఈ కాలేజ్ లో చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటారు. మా డైరెక్టర్ చెప్పి వీడికి వచ్చినాక అర్థమవుతుంది చాలా డేంజరస్ అని. నేను ఫుల్ కాన్ఫిడెంట్ గా మాట్లాడతా స్టేజ్ మీద అనుకుంటా, కానీ మిమ్మల్ని చూస్తే డౌన్స్ అయిపోతున్నా నేను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి ఇంత ఎనర్జీతో మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నందుకు ఇట్లనే నర్వస్ అవుతుంది నాకు. ఓకేలే, నర్వస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ కాలేజ్ మేనేజ్మెంట్ మొత్తానికి, మా కాలేజ్ మా సాంగ్ లాంచ్ ఇక్కడ చేసుకోవడానికి ఇంత పెద్ద స్టేజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ అందరినీ కలవడం. చాలా నాకు ఫస్ట్ టైం సుభాష్ అన్న చెప్పిండు మనం ఎంపీ చేయాలనే కాలేజ్కి వెళ్తున్నాము అంటే. నేను హైదరాబాద్ లో ఒకటి పెరిగిన, నాకు ఇక్కడ సైడ్ ఎక్కువ ఐడియా లేదు. ఇది మా కాలేజ్ అని చెప్పి మీ కాలేజ్ గురించి కొన్ని విషయాలు చెప్పిండు. అండ్ ఆయన చెప్పిన ఎనర్జీ ఏదైతుందో ఇక్కడికి వచ్చినాక 200% మ్యాచ్ అయింది. అండ్ సుభాష్ అన్న ఇస్ లైక్ సూపర్ టాలెంట్ మంచి. ఈయన షార్ట్ ఫిలిమ్స్ చూసి మేము షార్ట్ ఫిలిమ్స్ చేసేవాళ్ళం, ప్రెసెంటేషన్ ఇట్లా చేస్తే బాగుంటుందని. అరే ఎక్కడ షూట్ చేస్తున్నారు వీళ్ళందరూ, వీళ్ళు షూట్ షార్ట్ ఫిల్మ్స్ లొకేషన్స్ అవి ఎక్కడ అంటే మా కాలేజ్ అని చెప్పిండు. నేను నైట్ రావడం వల్ల ఈ బ్యూటీ అంత ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నా, కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పొద్దున పూట వస్తా. ఎందుకంటే మీరు హీరోయిన్స్ ఎంత బాగా చూపిస్తారో లొకేషన్స్ ని, హీరోయిన్ కూడా బాగానే చూపిస్తారు, నన్ను కూడా బాగానే చూపించింది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఇందాక సురక్షణ అన్నట్టు మీ కాలేజ్ పేరు తీసినప్పుడల్లా మా సుభాష్ నా కళ్ళు చంద్రముఖి ఇలాగే వెలిగిపోతాయి. అసలు నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకో అంత వెలిగిపోతాయి అని నీకు. అండ్ యాక్చువల్గా ఇక్కడికి వచ్చేటప్పుడు నా ఫ్రెండ్ వినేషన్ బుక్ అని కూడా ఉంటాను. నేను నా ప్రాణం అని సాంగ్ చేసిన చూసుకుంటే వాళ్ళందరూ ఇదే కాలేజ్ నుంచి అంటే ఇంత టాలెంట్ ఉందా ఈ కాలేజ్ లో ఇంత మంది. నాకు ఇప్పుడు తెలిసింది మన జువాన్ ఈ కాలేజ్ అని, రోహిత్ అన్న. అరే నైస్, నీకు మజా అనిపిస్తుంది మీ కాలేజ్ కి వెరీ నైస్. చాలా కష్టపడ్డారు వీళ్ళు. మీకు తెలిసి ఉంటది, ఫ్యాకల్టీకి చాలా మందికి తెలిసి ఉంటది. వీళ్ళు ఎప్పటి నుంచో షార్ట్ ఫిల్మ్స్ చేసి స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఈ రోజు గోదావరి గట్టు పైన సినిమా చేసినారు. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే నాకు తెలంగాణ తప్ప ఆంధ్ర మాట్లాడడం చాలా కష్టం అయ్యేది. వీళ్ళ టీం సుభాష్ అన్న వల్ల నేను కొత్తది ట్రై చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా ఇన్స్పైర్ చేసేది మీరు మీ షార్ట్ ఫిలిమ్స్ తోని. అసలు మీ పర్సనాలిటీ అందరిని ఇంట్రడ్యూస్ చేయడం అంటే, ఇప్పుడు మామూలుగా హీరోయిన్స్ ఇంట్రడ్యూస్ చేయడం అంటే నార్మల్ గా చేసేస్తారు. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి, ఇప్పుడు కనక మహాలక్ష్మి క్యారెక్టర్ చేసే అమ్మాయి ఉంది హీరోని, ఆమెను తెచ్చి ఈ స్టేజ్ మీద మీ ముందు ఇంతగానో లాంచ్ చేస్తుంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ కాన్ఫిడెన్స్ నింపుతుంది కదా. అట్లా ప్రతి ఒక్కరిలో కూడా కాన్ఫిడెన్స్ నింపుతారు ఈ మనిషి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నన్ను ఇంత మంచిగా చూసుకున్నందుకు షూట్ లో కూడా. అండ్ డెఫినెట్ గా నాకు తెలిసిన మెంబర్స్ 4-5 మెంబర్స్ ఉన్నారు ఈ కాలేజ్ నుంచి. అంటే అసలు ఈ క్రౌడ్ లో ఎంత మంది ఎంత టాలెంట్ ఉందా అని నేను ఆలోచిస్తున్నా. సత్యదేవ్ సార్ కూడా కదా. అంటే మీ లోపల చాలా టాలెంట్ ఉంది. మీరందరూ డెఫినెట్లీ ఏదన్నా క్రాఫ్ట్ సెలెక్ట్ చేసుకున్నా, ఒకటే చెప్పాలనిపిస్తుంది, మెసేజ్ లాగా అనుకుంటాడు కానీ ఏదన్నా క్రాఫ్ట్ సెలెక్ట్ చేసుకోండి. అది చదువు కానీ లేదా బయట ఇంకేదన్నా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ కానీ, దాని మీద 18 గంటలు ఒకే థాట్ పెడితే ఇంకా డైవర్ట్ అవ్వకుండా 100% మీ లైఫ్ అప్గ్రేడ్ ఉంటుంది. నేను అదే నమ్ముతా. అండ్ వీళ్ళు కూడా అదే చేస్తారు, తపస్సు చేసినట్టు ఈ రోజు సినిమా చేశారు. మీ అందరికి మా సినిమా నచ్చుతుందని అనుకుంటున్నా. గోదావరి గట్టు పైన గుర్తు పెట్టుకోండి, మీకు సమ్మర్ లో చాలా ఈజీ కూల్ వైబ్ ఇస్తుంది. మీరు అందరూ వచ్చి మమ్మల్ని తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. Thank you so much, Anvija College. I consider this is my own college because you all made me feel very good coming here today. So thank you everyone for all the love and respect. All I can tell you is do show some love to our film as well, to our team, to every single person. Thank you, Subhash sir, for bringing me back here, for making me your heroine. I'm always grateful for that.
So thank you guys. I don't want to take more time, so thank you. Ma'am. అరే లవ్ యూ నేను ఏం మాట్లాడలేదు. బేసిక్ గా కాలేజ్ అక్కడి నుంచే బాగుంటది, ఇక్కడికి వస్తే చాలా భయం వేస్తుంది. ఎందుకో తెలీదు. నేను కాలేజీకి ఎప్పుడో సంవత్సరంలో మహా అయితే ఒక 1 month వెళ్ళానేమో, అది కూడా ఫ్యాకల్టీ సపోర్ట్ చేయడం వల్ల. అవి కూడా ఇలాంటి ఈవెంట్లు ఉన్నప్పుడు వెళ్ళేవాడిని నేను కూడా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు బెస్ట్ జరుపుకునే టైం మాకు ఇచ్చి 1 hour మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ కమింగ్ టు మూవీ, ఈ మూవీ గురించి చెప్పాలంటే చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటది. ఆయన రియల్ లైఫ్ లో క్యారెక్టర్స్ తీసుకుని డైరెక్టర్ గారు ఏం మాట్లాడొద్దన్నారు, ఏం చెప్పొద్దంటున్నారు, చెప్పమంటున్నారా? ఓకే ఓకే. హీరో క్యారెక్టర్ వచ్చి మీ కాలేజ్ లో చదివిన డైరెక్టర్ గారే, బట్ ఆ హీరోయిన్ ఎవరనేది నాకు ఏది తెలీదు. మన మరదలు కూడా ఎవరనేది కూడా నాకు తెలియదు. మేబీ ఇక్కడ ఉండొచ్చు, దూరం దోసం ఉండొచ్చు, లేదంటే ఇక్కడే ఉండొచ్చు, వెనకాల ఉండొచ్చు. బట్ మీ గురించి అండి, మీ రియల్ క్యారెక్టర్, బట్ హీరోయిన్ ఇక్కడే ఉంటుంటది, బట్ ఎక్కడ ఉందనేది ఎవరనేది నాకు తెలియదు, మీకు తెలిసి ఉంటది అంటున్నాను. బట్ ఈ సినిమా చాలా బాగుంటది, చాలా ఫ్రెష్ గా ఉంటది. హీరోయిన్ కూడా తమిళ అమ్మాయి, బట్ తెలుగు ఇదే ఫస్ట్ సినిమా, తను కూడా ఇంట్రడ్యూస్ అవుతుంది. మీరందరికీ నచ్చుతుంది అని సినిమా అయితే